హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ సిటీకి వచ్చి అయితే 1 వీక్ అవుతుంది. వీళ్ళైతే పైన అక్క వాళ్ళ పిల్లలు 5 డేస్కే ఎంత క్లోజ్గా ఫ్రెండ్స్ అయ్యారంటే ఇల్లంతా అంత ఆగమగం చేశారు. నేనైతే ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళే ఇల్లుని చూడారా ఎట్లా చేశారు. మొత్తం పైన అక్క వాళ్ళ ఇంటికి పోయినా అక్క వాళ్ళ ఇంట్లో అట్లనే చేస్తారు. కిందికి మా ఇంట్లోకి వచ్చినా మా ఇంట్లో కూడా అలానే చేస్తారు. స్కూల్ హాలిడేస్ కదా, స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయేమో వీళ్ళతోనైతే తలకాయ నొప్పి ఉంది. ఆగండి సుత్తాని వీడియో మొత్తం వెళ్ళకండి. వీడియో మొత్తం చూస్తే మీకు కిచెన్ టిప్ అయితే చెప్తాను. ఈజీగా ఎల్లిపాయలు ఎలాగా ఈజీగా పొట్టు ఎలా తీసుకోవాలో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. తర్వాతకి వచ్చేసి అయితే పిల్లల్ని బయట ఆడుకోమని చెప్పేసి ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. మొత్తం ఇల్లు ఊడ్చి అక్క పాప కోసం అయితే ఉంచుకుందంట పైన. అయితే 2 బాబుల తర్వాత పాప పుట్టాలని ఉంచుకుంటే మళ్ళీ బాబే పుట్టిండు. దేవుడు ఇచ్చే వాళ్ళకే ఇస్తాడు. అట్లా పాపలు కావాలన్న వాళ్ళకి బాబులు ఇస్తాడు, బాబు కావాలన్న వాళ్ళకి పాపలు ఇస్తాడు. ఇక్కడైతే నేను వచ్చేసి అయితే గిన్నెలు తోముకుంటున్నాను. గిన్నెలన్నీ నీట్గా తోముకున్న తర్వాత మిగతా పని అయితే అల్లం ఉంటుంది, అల్లం అంతా క్లీన్ చేసి కడిగి క్లీన్ చేసి దానిపైన పొట్టంతా తీసేసి అయితే పక్కకు పెట్టుకున్నాను. తర్వాతకి పిల్లలకు ఈవినింగ్ పాలు పెట్టి పాలైతే వేడి చేసి పిల్లలకైతే తాపించాను. స్నాక్స్ కింద బిస్కెట్లు అయితే ఇచ్చాను. వాళ్ళకి మధ్యలో ఏం చేయట్లేనా అని పొద్దున్నే 11కి అయితే అట్లా పిండి అయితే మైదా పిండిలో పెరిగేసి కొంచెం సోడా వేసి అయితే కలిపి పెట్టాను. ఈవినింగ్కి అలాగే కర్రీ ఏం లేదు. కర్రీ కిందికైతే టమాటా చట్నీ చేస్తే బోండాలకి బాగుంటుందని అలాగే అన్నంలో కూడా తినొచ్చు అని చేశాను. ఇల్లంతా అల్లం అట్లా చేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేశాను. ఇక్కడైతే చూడండి పాలు తాగిన తర్వాత బిస్కెట్లు అయితే ఇచ్చాను. కిచెన్లో తోముకున్న బాసనలన్నీ సదురుకున్నాను. అప్పటికి 7 అయిందండి. 5కి 5:30కి స్టార్ట్ చేస్తే ఈ పని అయ్యేసరికి 7 అయింది. తర్వాత అయితే వంట ఇక బోండా కోసం కలిపి పెట్టుకున్న పిండిని అయితే బోండా లెక్క వేసాను. వేసిన తర్వాత పల్లీలు టమాటా పచ్చిమిర్చి వేసి అయితే చట్నీ చేశాను. రైస్లోకైనా బాగానే ఉంటుంది, బోండాకి రెండిటికి యూజ్ అవుతుంది అని అయితే అలా చేశాను. బోండాలు అయితే చాలా మంచిగా వచ్చినాయి. చూడండి ఎలా ఉబ్బినాయో. నేను చిన్నగానే వేసినాను, ఎందుకంటే ఇంత పెద్ద వేస్తే లోపల అనేది ఉడకదు. చిన్న వేస్తే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇట్లా రెడ్ కలర్ వచ్చినాక తీసి పక్కకు పెట్టుకోవాలి అంతే. తర్వాతకి వచ్చైతే టమాటా చట్నీ చేసి అందులోకి అయితే తాలింపు పెట్టి పక్కకు పెట్టుకున్నాను. చూడండి తాలింపు అయితే చట్నీ బోండాలు అయితే రెడీ అయినాయి. తర్వాతకి వచ్చేసి అయితే రైస్ అయితే వండిన తర్వాత పిల్లలు అప్పటికి 9 అయింది. పిల్లలు తినేసి పడుకోబెట్టాలనేసి అయితే తొందరగా పడుకుంటానే కదా వాళ్ళు పొద్దున లేస్తారు. తర్వాత అయితే గ్యాస్ స్టవ్ని అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. తెల్లారి లేవగానే కొంచెం మంచిగా ఉంటుంది కదా. ఈజీ టిప్ చెప్తాను అన్నాను కదా, ఏం లేదండి. ఒక 10 నిమిషాల ముందు మనం ఎల్లిపాయలు అనేది ఇలా నానబెట్టుకోవాలి. ఒలిసి నానబెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత ఇలా పొట్టు తీసినామనుకో ఈజీగా వస్తుంది. ఒక 10 నిమిషాల్లో కేజీ ఎల్లిపాయలని ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.